సో అంత కనెక్టివిటీ ఎట్లా అంటే జనరల్గా ఇప్పుడు చాలామంది చెప్తుంటారు పెద్ద పెద్ద యాక్టర్స్ ఎవరికి తెలియకపోయి ఉండొచ్చు కానీ టీవీలో మన సోషల్ మీడియాలో యాక్టర్స్ చాలామందికి ఇంటికి వాళ్ళ ఇంట్లోకి ఒక పర్సన్ ఎలా ఉంటారో ఇప్పుడు మీరు అన్నట్లు బాబాయి పెదనాన్న లేదంటే బ్రో ఇట్లా ఎంత దగ్గరైపోతారు అంటే వాళ్ళు ఇంకా మన పర్సన్స్ ఇది మనకి తెలుసు అంటే బయట కనిపిస్తే కూడా ఇంకో పెద్ద యాక్టర్తో వెళ్ళి మాట్లాడాలంటే అమ్మో ఏమన్నా అనుకుంటారేమో అని ఫీల్ అవుతారు. బట్ మీరు రోజు ఎట్లా అంటే వాళ్ళు మీ వీడియోస్ చూసి చూసి ఒక ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ అయిపోతారు. సో ఈజీగా వచ్చి యాక్సెస్ రోజు మనం చూస్తాం కదా అని ఒక యాక్సెస్ ఉంటుంది, డైరెక్ట్ గా వచ్చి మాట్లాడతారు. సో మీరు చూస్తే దేశతడి హారికతో మీది చాలా దేశతడి హారికతో మీది చాలా మంచి పేరు వచ్చింది కదా. సో మీరే చెప్పండి, మీరు అసలుకి ఇక్కడ ఇందాక కూడా మా వాళ్ళకి ఒకటి చెప్పాను. సో ఇక్కడ అందరు ఫాదర్ క్యారెక్టర్స్ చేస్తారు, ఇక్కడ ఒకరికి మ్యారేజ్ అవ్వలేదు పాపం అని చెప్పి ఆ పర్సన్ ఎవరో కాదు. సో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ డూయింగ్ ఫాదర్ క్యారెక్టర్స్ అన్న. ఎందుకన్నా కామెంట్స్ గట్టిగా చేసుకుంటారు అవసరం. అరే నువ్వంటే చాలా ప్రేమ ఉంది, నువ్వంటే బోళ్ళంత అభిమానం ఉంది. ఇప్పుడు విరాజిత ఫాదర్ క్యారెక్టర్ గులాబీ పూలు ఇచ్చి ఆంటీ ఈ ఆంటీలకు ఒక గ్రూపు, తులసి వనంలో గంజాయి మొక్క. అసలు చూసారా ఇన్స్టాలో అసలు విపరీతమైన మీమ్స్ ఇవి, మామూలు మీమ్స్ కాదు. చూస్తున్నాం, మేము కూడా చూస్తున్నాం. సో మీరు అసలుకి ఎలా అప్రోచ్ అయ్యారు క్యారెక్టర్ అంటే అసలుకి మామూలుగా అంటే ఎవరికైనా ఒక ఇదే ఆర్టిస్ట్ అన్నాక అన్ని క్యారెక్టర్స్ చేయాలి ఈజ్ అ ఫైన్. బట్ కాకపోతే ఫాదర్ క్యారెక్టర్ అరే అందరు ఇప్పుడు మీకు చూస్తే కనుక మ్యాక్స్ ఆఫ్ అదే ఒక్కటి ఏదైనా ఒక రోల్ వస్తే నెక్స్ట్ నుంచి కూడా అయ్యే రోల్స్ వస్తాయి. సో మనకు అక్కడ ఆర్టిస్ట్గా ఎవరికైనా సరే అది ఒక ఇదనమాట. ఎవరైనా ఇదే చెప్తుంటారు, ఎవరైనా ఒక పోలీస్ క్యారెక్టర్ చేస్తే నెక్స్ట్ అవే వస్తుంటాయి. డాక్టర్ చేస్తే మళ్ళీ మేము డాక్టర్ డ్రెస్ కుట్టించుకున్నాం అమ్మా గారు అని చెప్పి కొంతమంది చెప్తుంటారు నాకు. కొంతమంది నాకైతే సంపత్ గారు, యాక్చువల్గా ఆయన అయితే సంపత్ రాజు గారు, ఆయన అయితే ఒకటే మాట, నెక్స్ట్ టైం నాకు తెలంగాణ పోలీస్ వాళ్ళు ఫెన్షన్ ఇస్తున్నారు తెలుసా. ఎందుకు సార్ అన్న, నేను స్టోరీ నేరేషన్ చెప్పడానికి వెళ్ళినప్పుడు ఎందుకు సార్ అన్న తెలియదా ఇంక ఇదే నేను కూడా సేమ్ ఒక పోలీస్ క్యారెక్టర్ ఉందా సార్ సినిమాలో చెయ్యాలి అని అడగడానికే వెళ్ళాను. అయితే ఆయన షూట్లో ఉన్నారు, బయటకు వచ్చారు, సీరియస్గా ఏంటి అన్నారు. అంతకుముందు మాట్లాడుతున్నా, అదే సార్ ఒకసారి నేరేషన్ చెప్పిద్దామని వచ్చాను సార్ డైరెక్టర్తో పాటు అన్న. అంటే నెక్స్ట్ మంత్ నుంచి నాకు ఫెన్షన్ వస్తుంది అన్నారు. నేనేం మాట్లాడుతున్నా మీరేం మాట్లాడుతున్నారు సార్ అన్నారు. అంటే మరి అందరూ పోలీస్ క్యారెక్టర్ అయితే నాకు ఫెన్షన్ ఇస్తా అంటారమ్మా, అక్కడ డ్రెస్ కుట్టించుకుంటున్నారు మేము అని చెప్పేసి అన్నారు. సో అలాగే మీరు కూడా ఫాదర్ క్యారెక్టర్ అనగా నెక్స్ట్ కూడా అన్నీ అయ్యే వస్తూ ఉంటాయి కదా. సో మీరు చెప్పండి, మీరు ఆ సిరీస్ మీకు ఎలా అసలు పేరు వచ్చింది, ఎట్లా ఆపర్చునిటీ వచ్చింది సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ బీఆర్కే న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా ఫాదర్స్ డే శుభాకాంక్షలు అండి. నాకు నిజంగా ఫాదర్ క్యారెక్టర్ ఎలా చేయాలో నాకు నిజంగా తెలియదండి. ఏదో వెళ్ళాను చేశాను అని ఏవో నాకు తెలియకుండా కొన్ని చేశాను. అవి ఎప్పుడు తిరిగి వెనక్కి చూసుకుంటే ఏంట్రా ఇలా చేశాను అనిపిస్తుంది. స్టార్టింగ్ నా కెరియర్లో నాకు బాగా సపోర్ట్ చేసిందంటే ఒక్కరిని కాదండి, ఒకరి పేరు చెప్పి ఇంకొకరి పేరు చెప్పలేదంటే ఖచ్చితంగా అందరూ బాధ పెట్టినట్టు అవుతుంది. ఎంతోమంది యంగ్ డైరెక్టర్స్తో పనిచేశాను. ముఖ్యంగా తమ్మాడా మీడియాలో పనిచేసిన ప్రతి ఒక్క క్రియేటర్ వచ్చేసి నాకు అన్నం పెట్టిన వాళ్ళే. తమ్మాడా మీడియా వచ్చేసి నేను గర్వంగా చెప్పుకునేది ఏంటి అంటే మా అమ్మ. మళ్ళీ ఆ రేంజ్లో మళ్ళీ నన్ను ఎక్కువ ఎంటర్టైన్ చేసింది అంటే నాకు క్యారెక్టర్స్ ఇచ్చింది అంటే ఇన్ఫినిటమ్ మీడియా. ఇలా సౌత్ ఇండియన్ లాజిక్స్ అని, వైవా ఛానల్ అని, ఇలా చిన్న చిన్న ఛానల్స్ చాలా ఉన్నాయండి. ఇలా చెప్పుకుంటే పోతే చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా నేను ఫాదర్ క్యారెక్టర్ చేశాను. ఈ ఫాదర్ క్యారెక్టర్స్ చేయడానికి మెయిన్ ఇన్స్పిరేషన్ ఎవరంటే మా నాన్నగారు. ఆయన నాతో ఎలా బిహేవ్ చేసేవాడో అవి గుర్తు తెచ్చుకొని నేను చేసేవాడిని. నాకు నిజంగా ఏం తెలియదండి. మా నాన్న నన్ను ఏం చేసేవాడు, ఎలా ట్రీట్ చేసేవాడు, ఇదే చూసేవాడిని, అది గుర్తు చేసుకునేవాడిని. నేను కాలేజీకి వెళ్తున్నానని చెప్పి సినిమాకి 8 రోజులు ఉన్నాయి. ఇంటికి వచ్చిన తర్వాత మా నాన్న రియాక్షన్ చూసేవాడిని, గుర్తు చేసుకునేవాడిని, అవి చేసేవాడిని. అలా 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 ఇక్కడ దాకా వచ్చాను. దెబ్బలు తిన్నారా? మాత్రం పడకపోతే ఉంటాయండి. మీ ఫాదర్ మీకు మధ్య బాండింగ్ అంటే ఎట్లా ఉంది? మా నాన్న హాల్లో ఉంటే నేను కిచెన్లో ఉంటానండి. మా నాన్న కిచెన్కి వస్తున్నాడంటే నేను వెనక నుంచి బెడ్రూమ్కి వెళ్ళిపోతాను. ఎటొచ్చి మా అమ్మ నన్ను కాపాడుతూ ఉంటాను. నేను మా నాన్న చాలా తక్కువ మాట్లాడుకున్నాం అండి. కానీ ఒక చిన్న ఇన్సిడెంట్లో మా నాన్నగారు నాకు ఎంత సపోర్ట్ చేశారో అది లైఫ్లో మర్చిపోలేను. సో ఆ రోజు నుంచి నేను అమ్మ కూర్చి కాస్త నాన్న షిఫ్ట్ అయిపోయాను. సో ఇప్పుడు ఏమైపోయిందంటే ఇద్దరికీ నేనే అయిపోయాను. సో దేత్తడి హారికతో నా ప్రయాణం ఎలా సాగిందంటే ఆల్మోస్ట్ ఒక 30 to 40 వీడియోస్కి నేను తనకు ఫాదర్ క్యారెక్టర్ చేశానండి. ఇప్పుడు రీసెంట్గా ఫాదర్ క్యారెక్టర్స్ ఎక్కువ చేస్తున్నానంటే విరాజిత గారికి చేస్తున్నాను, నెక్స్ట్ మన జైత్రి గారికి చేస్తున్నాను.
ఇలా అమ్మాయిల్లో చూసుకుంటే సుష్మా గోపాల్ కానీ, ఐశ్వర్య గోవర్ధన్ కానివ్వండి, ఎప్సిబా కానివ్వండి, ఇలా చాలామంది క్రియేటర్స్తో నేను ఫాదర్ క్యారెక్టర్స్ చేశానండి. ఇంకా కొంతమంది పేర్లు చెప్పలేదు, బాధపడకండి.